మోడల్ పోలీస్ స్టేషన్గా సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్కు రికార్డు ఉందని, ఇక్కడ కార్పొరేట్ ఆఫీస్కు వచ్చిన అనుభూతి కలిగిందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఏపీలో ఇటీవల గంజాయి రవాణా చాలా వరకు తగ్గిందని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు లేవు, హౌస్ అరెస్టులు లేవని స్పష్టం చేశారు. విజయవాడలో నూతనంగా నిర్మించిన సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ను హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, సిపి రాజశేఖర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. మోడల్ పోలీస్ స్టేషన్గా సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్కు రికార్డు ఉందని ఉద్ఘాటించారు. ఇక్కడ కార్పొరేట్ ఆఫీస్కు వచ్చిన అనుభూతి కలిగిందని తెలిపారు. 320 గజాల స్థలంలో 2 కోట్లతో నిర్మాణం చేశామని అన్నారు. ఏపీలో జిమ్ ఉన్న తొలి పోలీస్ స్టేషన్ ఇదేనని చెప్పారు. మహిళలు, పిల్లలకు సౌకర్యంగా ఉండేలా నిర్మాణం చేశామని వెల్లడించారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 200 కెమెరాలు పెట్టామని తెలిపారు. రౌడీ షీటర్ల కదలికలపై దృష్టి పెట్టి వారి ఫేస్ రికగ్నైజ్ పెట్టామని అన్నారు. సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్తులను అరెస్టు చేస్తున్నారని తెలిపారు. ఎలాంటి నేరం జరిగినా నేడు వెంటనే నిందితులను పోలీసులు పట్టుకుంటున్నారని చెప్పారు. ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు నేరస్తులను అరెస్టు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఏపీ వ్యాప్తంగా 1,00,000 కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఏపీలో ఇటీవల గంజాయి రవాణా చాలా వరకు తగ్గిందని చెప్పారు. ఒరిస్సా నుంచి కొంత రవాణా అవుతోందని, అది అరికడతామని అన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా డేలో పోలీసులు భాగస్వామ్యం అవుతున్నారని తెలిపారు. ప్రతి జిల్లాలో 5,000 మంది పోలీసులతో యోగాంధ్రాలో పాల్గొంటారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు లేవు, హౌస్ అరెస్టులు లేవని స్పష్టం చేశారు. తాము పరదాలు కట్టుకొని దాక్కుని వెళ్లడం లేదని చెప్పారు. ప్రజల మధ్య తిరుగుతున్నామని వివరించారు. ఒక పక్క రైల్వే స్టేషన్ అంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. కొంత ఈ గాంజా బ్యాచ్ ఉంటుందని ఒక రకమైన ఆలోచన, ఆ ఏరియాస్లోకి వెళ్తే నైట్ కూడా తిరగలేము అన్న ఒక ఫీలింగ్. అదేవిధంగా ధర్నా చౌక్, ఎప్పుడు ఏ పార్టీ వాళ్ళు, ఎప్పుడు ఏ ఉద్యోగస్తులు, ఎప్పుడు ఎవరు ధర్నా చేస్తారో అది మానిటరింగ్ చేయటం. సో ఇటువంటి కొంచెం మనకు చెప్పాలంటే చాలా ఎక్కువగా హాట్స్పాట్స్ ఎక్కువగా ఉన్న ఏరియా ఇదంతా కూడా. సో ఈ ఏరియాలోని మనం మానిటరింగ్ చేయడం కానీ, మనకేంటంటే ఇన్విజిబుల్ పోలీసింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి సుమారుగా ఈ పరిధిలో దగ్గర 200 కెమెరాలు పెట్టారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో, ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా ఒక 10 కెమెరాలు పెట్టారు. రౌడీ షీటర్స్ కూడా వచ్చి ఎవ్రీ సండే వచ్చి సిగ్నేచర్ పెట్టాల్సిన రౌడీ షీటర్స్ కూడా వచ్చారా లేదా తెలియడానికి వాళ్ళకి ఫేస్ రికగ్నిషన్ పెట్టారు. అంటే టెక్నాలజీని మోస్ట్లీ అడాప్ట్ చేసుకొని నేరాల నియంత్రణకి కూడా ఇక్కడ మనం చేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలి. ఈరోజు ఇప్పుడే అన్నారు విజయవాడ, మా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. ఇక్కడ మేజర్ ఏంటంటే విజయవాడ ప్రజలకి అవేర్నెస్ ఎక్కువ. విషయం ఏంటంటే ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో మేము కూడా పార్ట్ తీసుకుంటామని ముందుకు వచ్చి వాళ్ళని మోటివేట్ చేయడం కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ విషయంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ప్రతి పోలీస్ స్టేషన్ మోడర్నైజేషన్గా చూద్దామని మా అందరి ఆశ. తప్పకుండా ఈ 2-3 సంవత్సరాల్లో ఆశ నెరవేరబోతుంది. ఇక్కడ పోలీస్ స్టేషన్ చూస్తే మా కమిషనర్ గారు హైదరాబాద్లో ఏదో సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ చూసి వచ్చినట్టున్నారు. ఎక్కడైతే అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ఒక మెడిటేషన్ రూమ్, ఒక మీడియా రూమ్, ఒక రెస్ట్ రూమ్, ఒక డైనింగ్ రూమ్, ఇవన్నీ అంతేకాకుండా ఒక జిమ్, అట్లా ఏ విధంగా కార్పొరేట్ ఉద్యోగులు ఉంటాయో ఆ విధంగా సత్యనారాయణపురం రైల్వే స్టేషన్లో ఇటువంటి వసతులన్నీ కల్పించినందుకు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చే వ్యక్తులకు కానీ, ఈవెన్ ఇందాక చూస్తే ఇక్కడ ఎవరైనా సంతకం చేయాల్సి వస్తే కూడా పోలీస్ స్టేషన్లో సంతకం చేయకుండా థంబ్ ఇంప్రెషన్ పెట్టి వెళ్ళిపోయే విధంగా ఏర్పాటు చేశారు. ఇటువంటి మోడర్నైజేషన్ ఆంధ్రప్రదేశ్ అంతా జరగాలని కోరుకుంటూ ఇటువంటి గొప్ప కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథి అనిత గారికి గౌరవంగా ధన్యవాదాలు. ఇక్కడ అన్ని వ్యవస్థలు, ల్యాప్టాప్లు పెట్టారు, రెస్ట్ రూమ్లు పెట్టారు, ఉమెన్ రెస్ట్ రూమ్లు పెట్టారు, మేల్ రెస్ట్ రూమ్లు, డైనింగ్ రూమ్స్, జిమ్ము, యోగా రూము, అలాగే ఏసీపీ గారికి కానీ, సిపి గారికి కానీ, ఎస్ఐ గారికి కానీ అందరికి కూడా సపరేట్ రూములు పెట్టి అత్యాధునికంగా పూర్తిగా సీసీటీవీ కెమెరాల మానిటరింగ్లో, డ్రోన్ కెమెరాల మానిటరింగ్లో ఇంత ఫెసిలిటీస్తో ఆంధ్రప్రదేశ్లో ఏ పోలీస్ స్టేషన్ ఉండదు నాకు తెలిసి. మళ్ళా ఇదే విధంగా ఇందా డీజీపీ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో కానీ, రాష్ట్రంలో కానీ సీఎం గారితో మాట్లాడి అదనపు నిధులు తీసుకొని అయినా సరే అన్ని పోలీస్ స్టేషన్లు ఈ మోడల్ పోలీస్ స్టేషన్ లాగా చేస్తే బాగుంటుంది, ప్రజలకి మరింత చేరువు కానీ చెప్పడం జరిగింది. దానికి డీజీపీ గారు కూడా
సీఎం గారి దృష్టిలో పెడతామని చెప్పి అన్నారు. తప్పనిసరిగా ఈ ప్రభుత్వ హయాంలోనే పోలీసు వ్యవస్థతో పాటు పోలీసు స్టేషన్లన్నింటినీ కూడా ఆధునీకరించి జవాబుదారీతనంగా తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న సందర్భంగా జూన్ 4న పేడ విరుగుడైన దినం నిర్వహించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఆ రోజు ఉదయం వేళ రంగవల్లుల పోటీలు, అలాగే సంక్రాంతి పండుగ కళ వచ్చేలా కార్యక్రమాలు నిర్వహించాలని, సాయంత్రం దీపాలు వెలిగించి బాణసంచా కాల్చి దీపావళి పండుగ వేడుకలను చేసుకుందామని తెలిపారు. ఆ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. సుపరిపాలన మొదలై ఏడాది, పేడ విరుగుడై ఏడాది కార్యక్రమానికి జనసేన పార్టీ శ్రీకారం చుట్టింది. అరాచక పాలన సాగించిన వైసీపీ మోకలను రాష్ట్ర ప్రజలు తరిమివేసి ఏడాది పూర్తయిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై చేస్తున్న సుపరిపాలనకు ఒక ఏడాది పూర్తయింది. ఈ శుభతరుణాన్ని పురస్కరించుకొని పండుగ చేసుకుందామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. సుపరిపాలన మొదలై ఏడాది అనే పేరుతో 4వ తేదీ ఉదయం మన వాకిళ్లను రంగవల్లులతో అలంకరించాలని, మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు పార్టీ నాయకులు, వీర మహిళలు, శ్రేణులకు కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చారు. ఈ నెల 4వ తేదీన సంక్రాంతి, దీపావళి పండుగను కలిపి చేసుకుందాం. ఈ వేడుకల గురించి సోషల్ మీడియాలో పోస్టులు చేయాలని, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టాలని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఏపీలో వైసీపీ పేడ విరుగడై ఏడాదైన సందర్భంగా సాయంత్రం దీపావళి మాదిరిగా దీపాలు వెలిగించి టపాకాయలు కాల్చాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేయాలని జనసేన శ్రేణులకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు జనసేన అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ జనసేన కేంద్ర కార్యాలయం మంగళగిరి నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. మనసు, శరీర సంబంధాన్ని మెరుగ్గా అనుసంధానించి జీవన నాణ్యతకు, శ్రేయస్సుకు ఉపయోగపడే సరళ యోగా అభ్యాసానికి రోజులో తప్పనిసరిగా కొంత సమయాన్ని కేటాయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పారిశుద్ధ కార్మికులకు సూచించారు. ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా సమాజంలోని ప్రతి వర్గానికి యోగా విశిష్టతను వివరించి ఆయా వర్గాల ప్రజలు జీవితాంతం యోగాసనాలను ఆచరించి ఆనందంగా జీవించేలా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర మాసోత్సవాలను నిర్వహిస్తుందని వివరించారు. మనసు, శరీర సంబంధాన్ని మెరుగ్గా అనుసంధానించి జీవన నాణ్యతకు, శ్రేయస్సుకు ఉపయోగపడే సరళ యోగా అభ్యసనానికి రోజులో తప్పనిసరిగా కొంత సమయాన్ని కేటాయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. యోగాంధ్ర 2025 మాసోత్సవాల సందర్భంగా నేడు విజయవాడలోని బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్ నందు జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల థీమ్ యోగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, వివిధ శాఖల అధికారులు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు ఉదయం విధులకు ఉపక్రమించే ముందు వీలున్నంత సమయాన్ని యోగాకు కేటాయించాలని, దీనివల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం చేకూరి ఉత్సాహంగా పనిచేసేందుకు వీలుంటుందన్నారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నిపుణుల సహాయంతో రూపొందించిన 45 నిమిషాల కామన్ యోగా ప్రోటోకాల్లో చాలా సరళమైన ఆసనాలు ఉన్నాయని, వీటిని చాలా తేలిగ్గా ప్రాక్టీస్ చేయొచ్చన్నారు. ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా సమాజంలోని ప్రతి వర్గానికి యోగా విశిష్టతను వివరించి ఆయా వర్గాల ప్రజలు జీవితాంతం యోగాసనాలను ఆచరించి ఆనందంగా జీవించేలా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర మాసోత్సవాలను నిర్వహిస్తోందని వివరించారు. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. యోగా చేయండి, రుగ్మతులకు దూరంగా ఉండండి. భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప దివ్యౌషధం అంటూ పారిశుద్ధ్య కార్మికులతో నిర్వహించిన ర్యాలీలో కలెక్టర్, కమిషనర్ పాల్గొని యోగా ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. బీఆర్టీఎస్ రోడ్లో ఒక యోగా స్ట్రీట్గా డిక్లేర్ చేసి ఇక్కడ ప్రతిరోజు ఉదయం 6 నుంచి 7 వరకు యోగా ప్రాక్టీస్ చేయడం జరుగుతూ ఉంది. మన జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి ఈ ఒక నెల కాలంలో
యోగా నేర్పించి వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేసేలాగా చేయాలి. దీనివల్ల వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళ ఒత్తిడి తగ్గుతుంది, అలాగే వాళ్ళు చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఇది విజన్ ఆంధ్ర 2047 సాధనకు కూడా దోహదపడుతుందని ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఇప్పటికే చాలా మంచి స్పందన ఉంది. చాలామంది పబ్లిక్ వాలంటరీగా వచ్చి పాల్గొంటున్నారు. అలాగే యోగా అసోసియేషన్స్ వస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ చేసి ప్రతిరోజు ఒక్కొక్క థీమ్ లాగా పెట్టుకొని ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించి ఇక్కడ యోగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి మీడియా మిత్రులు అట్లాగే ఈవెన్ ఆఫీసర్స్, అడ్వకేట్స్, డాక్టర్స్ వీళ్ళందరినీ కూడా పిలిపించి చేయించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు మంచి స్పందన వస్తూ ఉంది. ఇది ఇలాగే కంటిన్యూ చేస్తూ మన జిల్లాని ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్స్లో పర్ఫార్మెన్స్ నంబర్ 1 నిలపడానికి ఇది దోహదపడుతుందని ఈ సందర్భంగా భావిస్తూ ప్రతి ఒక్కరికి యోగాంధ్ర శుభాకాంక్షలు. ప్రతిరోజు మనకి ఇక్కడ BRTS రోడ్లో డిఫరెంట్ థీమ్స్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్మెంట్కి సార్ డైరెక్షన్స్ వరకు చాలా బాగా చేస్తున్నాము. ఇంకా బాగా చేయాలి. ఇంకా స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అవుతున్నాం. వెళ్తూ పెరగాలి తప్ప తగ్గడానికి లేదు. కాబట్టి అందరూ కూడా June 21కి మనం తయారవుతున్నాము. యోగా తెలియదు అని ఎవరు అనకూడదు. ఎంటైర్ VMCలో ఎంప్లాయీస్కు తెలియాలి, పబ్లిక్ కూడా తెలియాలి. కాబట్టి అందరూ కూడా వచ్చారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సార్. ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్గా ఇలక్య బాధ్యతలు స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లాలో పనిచేయడం గర్వంగానూ మంచి అవకాశంగానూ భావిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి నేరుగా తీసుకురావచ్చని లేదా అధికారిక ఫోన్ నెంబర్కు మెసేజ్ చేయవచ్చని చెప్పారు. ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు ఖచ్చితంగా అమలయ్యేలా చూస్తానని తెలిపారు. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో ఇలక్య జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. అధికారులు ఆమెకు పుష్పగుచ్చాలు, మొక్కల కుండీలు అందచేసి స్వాగతం పలికారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను 2017 బ్యాచ్ IAS అధికారి అని, ఈరోజు ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించానని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో పనిచేయడం గర్వంగాను, తనకు ఒక మంచి అవకాశంగాను భావిస్తున్నట్లు తెలిపారు. 2 సంవత్సరాలు కాకినాడ జిల్లాలో జాయింట్ కలెక్టర్గా, రాజమండ్రిలో సబ్ కలెక్టర్గా పనిచేశానని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో అధికారులందరూ మంచిగా పనిచేస్తారని తనకు తెలుసని, ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తానని తెలిపారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా నేరుగా తన కార్యాలయానికి రావచ్చని లేదా జాయింట్ కలెక్టర్ అధికారిక ఫోన్ నెంబర్కు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయవచ్చని చెప్పారు. మీ సమస్య 100% పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు ఖచ్చితంగా అమలయ్యేలా చూస్తానన్నారు. ఏ సమస్య ఉంటే కూడా ప్రజలు కూడా నా దగ్గర డైరెక్ట్గా రావచ్చు, నా ఆఫీస్కి డైరెక్ట్గా రావచ్చు. మీకు వెయిటింగ్ కానీ జాయింట్ కలెక్టర్ని కలవడానికి వీలవ్వదు అలాంటి మాట ఎవరి నుంచి మీకు రాదు. సో ఎటువంటి సమస్య ఉంటే నా దగ్గర డైరెక్ట్గా రావచ్చు, లేకపోతే జాయింట్ కలెక్టర్ అఫీషియల్ నెంబర్కి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ పెట్టవచ్చు. మీ ప్రాబ్లం ఖచ్చితంగా సాల్వ్ చేయడానికి నేను 100% ట్రై చేస్తాను. ఇంకా గవర్నమెంట్ ప్రయారిటీ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా మంచి రూపంలో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అందరికీ ధన్యవాదాలు. ఎన్డీఏ కూటమిలో పొత్తు ధర్మం పాటించిన ముఖ్య నాయకుల్లో వేగుళ్ల లీలాకృష్ణ ఒకరని, వేగుళ్ల లీలాకృష్ణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఎంపీ కేశినేని శివనాథ్ ధన్యవాదాలు తెలియజేశారు. గత ప్రభుత్వ పాలనలో లీలాకృష్ణ కేసులతో పాటు అనేక దాడులు ఎదుర్కొన్నాడని, భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర జలవనరుల నిర్వహణ మరియు శిక్షణ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్గా వేగుళ్ల లీలాకృష్ణ పదవి బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్గా లీలాకృష్ణ పదవీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిలో పొత్తు ధర్మం పాటించిన ముఖ్య నాయకుల్లో వేగుళ్ల లీలాకృష్ణ ఒకరని, ఎన్డీఏ కూటమి పొత్తు ధర్మం ప్రకారం మండపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గెలుపులో లీలాకృష్ణ కీలక పాత్ర పోషించారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్లాల్సిన సమయం ఇది. పదవులు రాలేదని నాయకులు, కార్యకర్తలు నిరాశపడవద్దు. అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో లీలాకృష్ణ కేసులతో పాటు అనేక దాడులు ఎదుర్కొన్నాడని, భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. త్వరలో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో కూటమి పొత్తు ధర్మం పాటించిన నాయకులందరికీ న్యాయం జరుగుతుందన్నారు. వేగుళ్ల లీలాకృష్ణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఏ సమస్య వచ్చినా నాకు ఒక అన్నలా అన్ని విధాలుగా ఒక తోడుగా ఉంటున్నటువంటి కేశినేని చిన్ని గారికి, అలాగే ప్రతి క్షణం
నాకు ఆయన సోదరభావంతో నాకు ఏ కష్టం వచ్చినా ముందుండి ఆశీర్వదిస్తారు, ముందుండి నడిపిస్తారు, అలాగే వెనుకలను ఆశీర్వదిస్తారు. వారికి మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి వచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆయన తిరువురు ఎలక్షన్ ఉంది, అక్కడ కౌన్సిల్ ఎలక్షన్ కాబట్టి వారు ముందుగా మాట్లాడి ఇక్కడికి వచ్చినందుకు వారికి ఒకసారి ధన్యవాదాలు, మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటాం. కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మనందరూ భారతీయ జనతా పార్టీ వల్ల కానీ జరిగిందని మేము అనుకుంటున్నాం. తప్పకుండా ఇంకా చాలామంది నాయకులు, కార్యకర్తలకి పదవులు రావాల్సినవి ఉన్నాయి. తప్పకుండా పదవులు వస్తాయి. ఎవరు నిరాశ చెందవద్దు. మనం రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్లాల్సిన సమయం ఇది. మనం ఎట్లాగైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి మనం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మనం కూడా ఒక సభ పక్కన నేనే ఉన్నాను, వాళ్ళిద్దరు పక్కన ఇద్దరు జోకులు వేసుకుంటా, ఒకరికి వచ్చి ఒకరు లాక్కుంటా అభివృద్ధి పార్టీ స్వర్ణాంధ్ర సభ ఇప్పుడు చూస్తే నిజంగా అట్లాగే కూటమి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అంత కల్మషం లేకుండా కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. ఉద్యోగస్తుల్ని రివ్యూ చేసుకుంటూ ఎన్ని స్కీమ్స్ ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాయి, ఎన్ని మోటార్లు పనిచేస్తూ ఉన్నాయి, వాటికి నిధులు ఎంత కావాలనేది కూడా తప్పకుండా దానికి ఒక ప్రణాళికాబద్ధంగా దాన్ని ఆలోచించి తప్పకుండా ఈ సంస్థని బాగా ముందుకు తీసుకెళ్లే మరి లీలా గారు మరి వారి హయాంలో రాబోయే ఈ 4 సంవత్సరాల హయాంలో తప్పకుండా ఇంకా బాగా మరి అన్ని చోట్ల ఉద్యోగస్తులతో అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ మరి ఇంజనీరింగ్ శాఖ కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ అటు పోలవరం మరి మంచి డ్యామ్, ఆ పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేసే విషయంలో కానీ ప్రతి విషయంలో ఇవాళ అన్ని చిన్నకారు సన్నకారు రైతులకి ఇవాళ నీటిపారుదల రంగం మరి అన్నిటికీ కావాల్సిన సంస్థే. గతంలో కాడా ఉండేది, కాడా కూడా నిర్వహణ చేశారు గత 5 సంవత్సరాల్లో. దాన్ని కూడా అప్పుడు నీటి సంఘ అధ్యక్షులు కూడా వేశారు. ఆ కాడా నిధులను కూడా మనం ఉపయోగించుకొని మరి ఎక్కడైతే చిన్న చిన్న కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నీ కూడా రిపేర్ చేసి కడప మహానాడులో ప్రవేశపెట్టిన 6 పాలసీలు రాష్ట్రంలో గేమ్ చేంజర్గా మారనున్నాయని మంత్రి పార్థసారథి వెల్లడించారు. పేద బడుగు వర్గాల అభ్యున్నతికి ఆయా తీర్మానాలు దోహదపడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాకే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. అమరావతి, పోలవరం నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయని, రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు సీఎం బనకచెర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నారని గుర్తు చేశారు. నెల్లూరు జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తున్నట్లు మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. యాదవ విద్యార్థుల ప్రతిభా పురస్కారాల పంపిణీకి నెల్లూరుకొచ్చారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2047 నాటికి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రపథంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నారని ఆయన తెలిపారు. అన్ని రకాలుగా విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సరికొత్త విధానాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయన్నారు. వచ్చే 5 ఏళ్లలో సుమారు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఐటీ, సాఫ్ట్వేర్ కంటే మెరుగైన ఫలితాలు అందిస్తున్న క్వాంటమ్ వ్యాలీ టెక్నాలజీని దేశంలో తొలిసారిగా రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ప్రవేశపెడుతున్నట్లు మంత్రి చెప్పారు. దీంతో లక్షలాది ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. పేదల అభివృద్ధికి చేపట్టిన P4 కార్యక్రమం విప్లవాత్మకమైన మార్పునకు నాంది పలుకుతుందన్నారు. రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ త్వరలో అక్రిడిటేషన్ కార్డులు ఇస్తామన్నారు. ప్రపంచంలో లేటెస్ట్ టెక్నాలజీ, ఇటీవల అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, ఐటీ కంటే కూడా, సాఫ్ట్వేర్ కంటే కూడా ఇంకా మెరుగైన ఫలితాలని, అభివృద్ధిని అందించగలిగిన క్వాంటమ్ వ్యాలీ కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్రంలో, దేశంలో మొట్టమొదటిగా ఏ రాష్ట్రం కూడా తీసుకుంది. మరి మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో తీసుకొస్తారు. తద్వారా కూడా కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మరి ఇటువంటి 21,000 గత ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇస్తే అక్రిడిటేషన్ కార్డ్స్, దాన్ని 12,000కి తీసాం. 12,000కి తీసేసి ఈ జర్నలిస్ట్ అసోసియేషన్స్ వాళ్ళు రికమెండ్ చేసేవి కాకుండా వాళ్ళ సొంత మనుషులు వేసుకునే విధంగా విధానాలు రూపొందించారు. కాబట్టి ఆ పాలసీ మీద పూర్తిగా స్టడీ చేస్తున్నాం. మొన్న క్యాబినెట్ కూడా వెళ్ళింది. ఇంకా ఎక్కువ మందికి అక్రిడిటేషన్ కార్డ్స్ ఇవ్వడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో పరిశీలించమని చెప్పేసి ఒక సబ్ కమిటీ వేశారు ఆ మంత్రివర్గ ఉపసంఘాన్ని. ఆ కమిటీ కూర్చుంది, కొన్ని రికమెండేషన్ చేసింది. అవకాశం ఉంటే ఈ క్యాబినెట్లోనే పెడతాము, లేదా నెక్స్ట్ క్యాబినెట్లో ఇస్తాం.
దేశవ్యాప్తంగా సిపిఐ శతవార్షికోత్సవాలు జరుగుతున్నాయని, దేశంలో సిపిఐ చేసినన్ని ఉద్యమాలు త్యాగాలు చేసిన పార్టీ మరొకటి లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. 100 సంవత్సరాలు నిండిన పార్టీలు భారతదేశంలో 2 ఉన్నాయని, ఒకటి కాంగ్రెస్ పార్టీ, రెండవది సిపిఐ అని తెలిపారు. సిపిఐ శత జయంతి ఉత్సవాల సందర్భంగా నిన్న విజయవాడ కృష్ణలంకలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఐ శత వార్షికోత్సవాల సందర్భంగా ఆగస్టు 25 నుంచి ఒంగోలులో రాష్ట్ర మహాసభలు, సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు చండీగఢ్ జాతీయ మహాసభలు జరగబోతున్నాయన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నెల రోజులుగా విశాఖపట్నంలో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నోరు మెదపడం లేదని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్పై పెద్ద రచ్చ చేశారని, ఇప్పుడు మౌనం వహిస్తున్నారని విమర్శించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. దీనికి తోడు ఈ సంవత్సరానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. శతవార్షికోత్సవాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 100 ఏళ్ళు అయిన పూర్తయిన సందర్భంగా శతవార్షికోత్సవాలు నిర్వహించుకోవడానికి కూడా పూనుకుంటా ఉన్నాం. ఈ శతవార్షికోత్సవాల సందర్భంగా డిసెంబర్ 26వ తేదీ నాడు ఖమ్మం నగరంలో లక్షలాది మందితో ర్యాలీ నిర్వహించబోతా ఉన్నాం. దానికి ముందుగా మన విజయవాడ నగరంలో డిసెంబర్ 24, 25 తేదీల్లో వివిధ దేశాల కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను ఆహ్వానించి అంతర్జాతీయ సెమినార్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వీటన్నిటిని జయప్రదం చేయడానికి కార్యకర్తలందరూ కూడా కదిలి రావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మహాసభ జరుపుతా ఉన్నాం. ఈ మహాసభలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల మీద చర్చించి ఆ సమస్యల పరిష్కారం కోసం రాబోయేటటువంటి కాలంలో పోరాట కార్యక్రమాలను రూపొందించుకునేటటువంటి దశగా మహాసభలో చర్చించడం జరుగుతుంది. తదనంతరం నూతన డివిజన్లో నూతన నాయకత్వాన్ని ఎంపిక చేసుకునేటటువంటి ప్రక్రియని చేయటం అనేటటువంటిది ఆనవాయితీగా వచ్చేటటువంటి దానిలో భాగంగానే ఈ రోజున ఈ మహాసభ నిర్వహించడం జరుగుతూ ఉన్నదనేటటువంటిది తెలియజేస్తాం. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా చేసి సంపూర్ణ ఆరోగ్యం పొందాలని కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. యోగా ప్రాముఖ్యతపై నేటి యువతరం అవగాహన కలిగి ఉండాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో యోగాంధ్ర 2025 కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. సందడి వాతావరణంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో 5,000 మందికి పైగా ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో పాటు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు తదితర అధికార ప్రముఖులు యోగాంధ్రలో పాల్గొని ఆసనాలు వేస్తూ యోగా ప్రియులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా విశిష్టతను ప్రజలందరికీ తెలియజేసేలా గుడివాడలో ఇంత పెద్ద ఎత్తున యోగాంధ్ర కార్యక్రమం జరగటంపై హర్షం వ్యక్తం చేశారు. వేడుకల్లో వేలాదిగా పాల్గొన్న ప్రజలకు తెలియజేశారు. యోగా మన పూర్వీకులు మనకిచ్చిన గొప్ప వజ్రాయుధమని, దీనిని మన జీవన శైలిలో భాగం చేసుకోవటం ద్వారా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చన్నారు. యోగాకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2014 జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఎంతో విశిష్టత కలిగిన యోగాపై నేటి యువతరం అవగాహన కలిగి ఉండాలని సూచించారు. యోగాను ఒక నెల రోజుల పాటు క్రమం తప్పకుండా సాధన చేస్తే తర్వాత నుంచి అది నిరంతర ప్రక్రియగా మారుతుందని, ఆ లక్ష్యం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నెల రోజుల పాటు నిర్వహిస్తోందన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నాటికి రాష్ట్ర ప్రజలందరికీ యోగా ప్రాముఖ్యతను తెలియచెప్పి యోగాను వారి జీవన శైలిలో భాగస్వామ్యం చేసే లక్ష్యంతో నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఈ రోజుల్లో యోగాకి అనేక రంగులు పూసి రకరకాలుగా జరుగుతుంది. ఇప్పుడు యుఎస్, అమెరికాలో అంటారు, వేరు వేరు చోట్లకి వెళ్తుంటే ఇక్కడికి వచ్చి యోగా నేర్చుకున్న వాళ్ళు హార్ట్ యోగా అంటున్నారు, ఇంకో యోగా అంటున్నారు, రకరకాల యోగా వేరు వేరు రకాలుగా తీసుకొచ్చేసి యోగా స్వచ్ఛతని పాడు చేస్తా ఉన్నారు. యోగా మన పెద్దలు మనకి ఇచ్చిన బలం, మనకి తరతరాలుగా మన దగ్గర పుట్టి ప్రపంచవ్యాప్తమైన యోగాని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రాచుర్యంలో తెచ్చేలాగా ఈ యోగాంధ్ర కానీ రకరకాల యోగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అది నిజంగా చాలా మంచి విషయం. ప్రపంచానికి మనం మేలు చేస్తున్నాం. మొట్టమొదటి మార్పు ఏంటంటే నా బెల్ట్కి 2 హోల్స్ ఎక్స్ట్రా పెట్టుకొని నేను ఇప్పుడు బెల్ట్ వేస్తాను. యాక్చువల్లీ రెండోది ఏమంటే చాలా మంచి నిద్ర వస్తుంది.
ఫస్ట్ అయితే పడుకున్న వెంటనే నిద్ర వచ్చేది కాదు. నేను యోగా చేసిన రోజు ఖచ్చితంగా పడుకున్న వెంటనే నిద్ర వస్తుంది, మధ్యలో మెలకు రాదు, క్వాలిటీ ఆఫ్ స్లీప్ బాగుంటుంది. అంతేకాకుండా మెంటల్ అలర్ట్నెస్ చాలా అలర్ట్ గా ఉంటుంది మైండ్. ఒక నిర్ణయం తీసుకోవాలి అన్నా, ఇంకొకరికి తొందరగా పని చేసేదానికి మైండ్ చాలా స్పీడ్ గా పనిచేసేది. ఇది నా స్వానుభవం. నాతో పాటే నేను చాలా మంది తోటి యోగా చేసే వాళ్ళతో కూడా మాట్లాడితే ప్రతి ఒక్కరికి కూడా ఇదే అనుభవం ఉంది. పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి జన్మదిన వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రజలకు ఇచ్చిన హామీలు 100% అమలు చేసే దిశగా పనిచేస్తున్నారని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ వెల్లడించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదిన వేడుకలు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకొని చిట్టినగర్లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే తనయుడు కార్తీక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, పలువురు కూటమి నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలరా హాస్పిటల్ సెంటర్లో కేక్ కటింగ్ చేసి మహిళలకు చీరలు పంపిణీ, పేదలకు అన్నదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు కార్తీక్తో పాటు కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్తీక్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ 100% అమలు చేయాలన్న సంకల్పంతో కృషి చేస్తున్నామని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో తన తండ్రిని గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. జరుపుతున్నాం. 1 year అవుతుంది ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి. సో మా ఊరిలంతా బెస్ట్ మేము చేస్తున్నామని అనుకుంటున్నాము. నాన్నగారు కూడా ఇవాళ రాలేకపోయారు, కొంచెం ఇంజురీ అవ్వడం వల్ల. త్వరలో వచ్చేస్తారు. ఈ రికవరింగ్ వెల్. థ్యాంక్ యూ. అనంతరం ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ తమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పుట్టినరోజును పురస్కరించుకొని నియోజకవర్గంలో భారీ ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. విదేశీ పర్యటనలో గాయపడి విశ్రాంతిలో ఉన్నారని, త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని చెప్పారు. తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకిచ్చిన హామీలను సుజనా చౌదరి అమలు చేస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అందుకని వారి కుమారుడు ఈరోజు ఇక్కడికి విచ్చేసి ప్రజలందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించే విధంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ సుజనా చౌదరి గారి కుటుంబానికి ఉండాలి. ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలోని 100% ఎప్పుడూ చేయని విధంగా, గత ప్రభుత్వంలోని ఏ ఎమ్మెల్యే చేయని విధంగా తప్పకుండా తీర్చిదిద్దుతారని నమ్మకం, విశ్వాసం ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ ప్రజల తరఫున, ఎన్టీఆర్ జిల్లా తరఫున విజయవాడ నగరంలో కొద్ది కాలం తర్వాత మళ్లీ కిడ్నాప్ల పర్వం ప్రారంభమైందని సిపిఎం జిల్లా నాయకులు దోనేపూడి కాశీనాథ్, సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. శ్రీశ్రీ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యయుతంగా పాలన చేస్తాం, పారదర్శకంగా పాలనను అందిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కిడ్నాప్ పర్వానికి తెరతీశారని ఆరోపించారు. శాతవాహన కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉన్న శ్రీనివాస్ను తన అనుచరులతో కలిసి కారులో తీసుకువెళ్లి 2 రోజులు నిర్బంధించి తాము చేయమన్నట్లు చేయాలని బెదిరించినట్లు చెప్పారు. శాతవాహన కళాశాల సొసైటీ వ్యవహారంలో తాము చెప్పినట్లు చేయాలి, లేకపోతే అమలు చేసేలా చేస్తామని తాము అధికారంలో ఉన్నామని చెప్పారని తెలిపారు. కబ్జాలు చేసే వ్యక్తికి సీట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. న్యాయ సాధనం పరిధిలో ఉన్న సొసైటీ అంశాన్ని కిడ్నాప్ చేయించి బెదిరించడం న్యాయస్థానాన్ని ధిక్కరించడమే అవుతుందన్నారు. ప్రభుత్వం శాతవాహన కళాశాలను స్వాధీనం చేసుకుని జూనియర్ డిగ్రీ కళాశాలలుగా నడపాలని డిమాండ్ చేశారు. కిడ్నాప్ పర్వానికి తెరదీశాడు. ఈ కిడ్నాప్ పర్వం ఒక విద్యావేత్తని, శాతవాహన కాలేజీ ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి శ్రీనివాస్ గారిని వాళ్ళ అనుచరులతో కలిసి కారులో తీసుకెళ్లి 2 రోజులు నిర్బంధించిన తర్వాత వాళ్ళకి కావాల్సిన పని పూర్తి చేయించుకునేటువంటి దానికి ప్రయత్నం చేసి, మేము అధికారంలో ఉన్నాం, మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే జరగాలి. ఇది శ్రీనివాస్ గారి మాటల్లో వచ్చినటువంటిది పత్రికల్లో. మేమేం చెబితే అది జరగాలి, మేమేం చెబితే అది చెయ్యాలి. ఆ సొసైటీ వ్యవహారంలో, శాతవాహన కాలేజీ సొసైటీ వ్యవహారంలో మేము చెప్తూ ఉన్నటువంటిది అమలు జరగాలి. అమలు జరపకపోతే జరిపేటట్టుగా చేస్తాం. మేము అధికారంలో ఉన్నాం. 3 సార్లు నొక్కి వక్కాణిస్తూ ఎమ్మెల్సీ గారు చెప్పినటువంటి కామెంట్
చేసినటువంటి కామెంట్. ఆయన నేరం ఏంటని చెప్పనేటువంటిది అడుగుతున్నాం. కబ్జాదారుల నుంచి పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. కంచే చేను వేసినట్టు చందంగా ఈ రోజున ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల సభలో ప్రాతినిధ్యం వహించేటటువంటి పెద్దలుగా చలామణి అయ్యేటటువంటి పెద్దల సభలో ఉన్నటువంటి ఆయన ఈ రోజున మరి కిడ్నాపులు చేయటం, స్థలాల్ని కబ్జా చేయటం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. దీనిపైన ఖచ్చితంగా రాబోయేటటువంటి కాలంలో ప్రభుత్వం స్పందించాలా, శాతవాహన కాలేజీని ప్రభుత్వం స్వాధీనంలో తీసుకోవాలనేటటువంటిది చేస్తూ, అలాగే ఈ రోజున కంటెంట్ ఆఫ్ కోర్టు కింద ఎవరైతే కిడ్నాప్కి బాధ్యత చేశారో వారిపైన కూడా ప్రభుత్వము కోర్టుల పరిధిలో చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.